టీఆర్ న్యూస్కి స్వాగతం. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులో వేంచేసి ఉన్న శ్రీ సకల జనుల కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి ఆలయం ఎదుట అగ్నిగుండ ప్రవేశం గురుభవాని గురుమిని శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సాయంత్రం పాత రైల్వే రోడ్డులోని వినాయక స్వామి మందిరం నుంచి కలిశా జ్యోతుల ఊరేగింపు మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి విశేష అలంకారం, చండీ హోమం, ఆలయ ప్రదక్షిణలు, తర్పణాభిషేకం, భిక్షా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిప్పుల గుండం ప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, గోమినేని చెంచు రామానాయుడు, ఆలయ అభివృద్ధి కమిటీ మరియు తన్నీరు సుబ్బారావు గురుస్వామి, మైపాడు కళ్యాణ్ గురుస్వామి, పల్లపు సుబ్బులు భవానీ గురుస్వామి, నెల్లూరు శ్రీను గురుస్వామి మరియు జై ఆంధ్ర గురుస్వామి, అయ్యప్ప స్వాములు, భవానీ స్వాములు, శివస్వాములు, గోవింద స్వాములు తదితరులు పాల్గొన్నారు. జై భవాని, జై జై భవాని. మన ఉలవపాడు గ్రామంలో కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు సకల జనుల సహారంతో, ఈ గ్రామస్తుల సహారంతో ఈ యొక్క భవానీ దీక్ష చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా మేము ఈ యొక్క మాలాధరణ అయిన తర్వాత 30 రోజుల తర్వాత పాత రైల్వే రోడ్డు సాయి గణేష్ మందిరం నుంచి
కలిసే జ్యోతులు ఊరేగింపు గ్రామ ఉత్సవము చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అగ్నిగుండం ప్రవేశం చేసుకుంటూ ఈ యొక్క గ్రామస్తులు భవానీ సహారంతో మేము ఈ యొక్క భిక్షా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. జై భవాని, జై జై భవాని, జై భవాని, జై జై భవాని.